హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను 2 కప్పుల రైస్ తీసుకున్నా. 2 గ్లాసుల రైస్ తీసుకొని వాటిని ఒక 2 to 3 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోవాలి. రైస్ నానబెట్టుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతాయి తొందరగా. మిల్ మేకర్స్ని కూడా హాట్ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ ఒక 10 minutes నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మిల్ మేకర్స్ మెత్తబడి కర్రీలో వేసినప్పుడు ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. వెజిటేబుల్ రైస్ కోసం కావాల్సిన పదార్థాలు అయితే కొన్ని చూపిస్తున్నాను నేను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్, బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, పసుపు, కస్తూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, వెజిటేబుల్ రైస్ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ కొత్తిమీర, పుదీనా, పచ్చి బఠానీ, మిల్ మేకర్స్, క్యారెట్. నేనైతే ఒక 3 క్యారెట్లు తీసుకున్నా. ఒక ఆనియన్, ఆలు, 2 ఆనియన్, 3 టొమాటో, ఒక బీట్రూట్, 2 పచ్చిమిర్చి తీసుకొని ఈ కూరగాయలని ఒకసారి క్లీన్ చేసుకొని అన్నీ సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. ఆనియన్ అనేది మీరు చిన్నగా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. వెజిటేబుల్ రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. పెద్ద పీసెసా, చిన్న పీసెసా, లేదా షేప్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కానీ అన్ని వెజిటేబుల్స్ అనేవి సేమ్ కట్ చేసుకోవాలి, అలా లుక్ వైజ్ బాగుంటుంది వెజిటేబుల్ రైస్ చూడడానికి. నేను ఒక ఆలు తీసుకున్నా, ఒక 3 క్యారెట్స్ తీసుకున్నా, 2 పచ్చిమిర్చి, బీట్రూట్ మీ ఇష్టం అండి. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అది మీ చాయిస్. లేదనుకుంటే వేసుకోపోయినా నో ప్రాబ్లం. కానీ బీట్రూట్ అనేది చిన్నపిల్లలు తినరు కదా, అందుకనేసి వెజిటేబుల్ రైస్లో వేయటం వల్ల పిల్లలకి అవి కూడా ఫ్రై అయ్యి మంచిగా ఉప్పు కారం పట్టడం వల్ల ఆ వెజిటేబుల్ రైస్తో పాటు తింటారు అనేసి దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. ఒక 2-3 టమాటాలు తీసుకున్నా నేను. టమాటాలని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తొందరగా ఈజీగా అయ్యేది ఈ వెజిటేబుల్ రైసే. కర్రీ వండుకొని అన్నం రైస్ పెట్టుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా. వెజిటేబుల్ రైస్ అనేది వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి రైస్ చేసుకుంటే తొందరగా అవుతుంది. అలాగే పుదీనా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా, కొత్తిమీర కూడా కట్ చేసుకున్న. వెజిటేబుల్ రైస్ కోసం వెజిటేబుల్స్ అన్నిటిని రెడీ చేసుకున్న, కట్ చేసుకొని పెట్టుకున్న పక్కకి. బఠానీ కూడా వాటర్లో ఒక 5-10 minutes నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి దాంట్లో బాండీ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇవన్నీ అయితే నేనైతే వేసుకుంటున్నా. కానీ కొంతమందికి మసాలాలు పడవు అనుకునే వాళ్ళు వేసుకోపోయినా ఏం కాదు. కొంచెం ఆ సాజీరా అవన్నీ కొంచెం వేగాలి. కస్తూరి మేతి, ఇలాచీలు వేసుకుంటే బాగుంటుంది, కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది.
కస్తూరి మేతి కూడా వేసుకోండి, అది కూడా కొంచెం ఫ్లేవర్ వస్తుంది మంచిగాని. మసాలాలన్నీ వేసుకొని ఒకసారి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఉల్లిపాయలలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ కొంచెం వేసుకోవాలి, మళ్ళీ తర్వాత వాటర్లో వేసుకోవాలి. ఉల్లిపాయలలో వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి అనేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని బీట్రూట్ పీసెస్, క్యారెట్ పీసెస్, ఆలు పీసెస్ అన్నీ చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే మిల్ మేకర్స్ కూడా నానబెట్టుకున్నాం కదా, మంచిగా నానతాయి. అవి నానిన తర్వాత మిల్ మేకర్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలబెట్టుకోవాలి. మంచిగా వాటిని కలుపుకొని కొన్ని బఠానీలు వేసుకోవాలి. బఠానీలు ఈ సీజన్లో దొరుకుతాయి కదండి, హెల్త్కి కూడా బఠానీ మంచిదే కాబట్టి బఠానీ వేసుకుంటే తిన్నా ఏం ప్రాబ్లం లేదు. అలాగే నేనైతే ఒక 3 టమాటాలు తీసుకున్నా కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నా. కొత్తిమీర, పుదీనా, అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అన్నీ వేసుకొని వెజిటేబుల్స్ కూడా కొంచెం మంచిగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకొని వాటిలో పుదీనా, కొత్తిమీర, టమాటో అవన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, టేస్ట్ వస్తుంది రైస్కి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కారం అయితే మీ ఇష్టం అండి, ఎక్కువగా తింటా అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తినలేమనుకునే వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ అయితే మంచిగా కుక్ అయినాయండి. దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోండి, ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఒక 2 minutes కలుపుకున్న తర్వాత ధనియాల పొడి కూడా ఆ వెజిటేబుల్స్కి పట్టేదాకా వేయించుకోవాలి. వేగిన ఇందాక మనం తీసుకున్న రైస్కి 2 glasses రైస్ తీసుకున్నా కదా నేను, దానికి తగ్గట్టు ఒక గ్లాస్కి 1.5 glass వాటర్ తీసుకోవాలి. అట్లా నేను 3 glasses వాటర్ తీసుకున్నా. 3 glass వాటర్ తీసుకొని ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే రైస్ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కొంచెం టేస్ట్ చూసి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంట అనేది పెద్దగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు వచ్చేసింది ఎసరు అనేది. దాంట్లో బియ్యం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత ఇప్పుడు మంట అనేది పెద్దగా పెట్టుకోవాలి. ఎందుకంటే చిన్నగా పెట్టుకోవడం వల్ల రైస్ అనేది మంచిగా కుక్ అవ్వదు, మెత్తగా లేదా ఉడకనట్టు బాగుండదు. పెద్దగా పెట్టుకోవాలి మంట అనేది. ఇప్పుడే పెట్టుకుని ఇట్లా కొంచెం ఎసరంతా ఎగ్గే వరకు ఉంచుకొని చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి వెజిటేబుల్ రైస్ రెడీ అయినట్టే. ఒకవేళ నా వెజిటేబుల్ రైస్ మీకు నచ్చినట్లయితే ఫైనల్గా అయితే వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. నా వెజిటేబుల్ రైస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.